కరివేపాకు వేసాను. అలాగే చూడండి ధనియాలు ఎక్కువ వేసాను. ధనియాలు, జీలకర్ర, కొంచెమే మినపప్పు, ఎండుమిరపకాయలు. దీంతో ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని. చూడండి, ఫస్ట్ ఈ ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేయించేసుకుందాం నూనెలో. ఆ తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. చూడండి ఇవి వేగిపోయి దాంట్లో ఆనియన్స్, కరివేపాకు, చిల్లీస్, కరివేపాకు కూడా వేసి వేయించేసుకుందాం. చూడండి, బీట్రూట్ పీసెస్ కూడా వేసేసాను. ఈ జస్ట్ 1 సెకండ్ అలాగంతే, కొంచెం ఆ వేడి తగిలితే చాలు. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, మనం ఇది మిక్సీ పట్టేసుకున్నాము. తర్వాత ఇదిగో పోపు కూడా వేయించేస్తున్నాను. పోపు వేకే ఆ చట్నీ అందులో వేసేయడమే. ఇదిగో పోపు వేగిపోయిందండి. మనం రుబ్బి పెట్టుకున్న ఈ చట్నీ వేసేసి ఇందులో కలిపేసుకొని వడ్డించుకోవడమే.